గుప్పెడు గడ్డేస్తే పరిగెత్తి పొలం దున్నాయి. పిడికెడు తౌడేస్తే కుండ నిండా పాలిచ్చాయి. పంట పండినా ఎండినా యజమానికి రోజువారీ ఆదాయం తెచ్చిపెట్టాయి. ఇంత చేదోడు వాదుడుగా ఉన్న ఆ మూగజీవాల్ని మరో దారి లేక అయినకాడికి అమ్మేస్తున్నారు కర్షకులు. అనంత కరువు దెబ్బకు గుప్పెడు గడ్డి గగనమై బిందె నీళ్లు కరవై ఇంటి మనుషుల్లా సాకిన పశువుల డొక్కలు ఎండుతుంటే చూస్తూ ఊరుకోలేక కబేళాలకు తోలుతున్నారు. కరువై మొత్తుకుంటూ ఎముకలా గూడవుతుంటే కన్న బిడ్డల కంటే ఎక్కువ ప్రేమనిచ్చిన ఎట్లు బర్లను కసాయి కత్తుల కమ్మిండ్రో కంట నీరును ఆపుకుంటూ పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు కరువు కోరల్లో సిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా కరువు కోరల్లో సిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా. ఉదయభానుడి లేలేత కిరణాలతో తెలతెలవారుతున్న దృశ్యాలు ఓవైపు, పందెపురాయి లాగటానికి సిద్ధమైనట్లున్న ఎడ్ల జతలు మరోవైపు. చూసేందుకు ఈ దృశ్యాలు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నా వాటి వెనుక మాత్రం కన్నీళ్లు పెట్టేంత కరవు వ్యధ దాగి ఉంది. పశువులు కూడా రైతుల లోగిళ్లలో వారితో కలిసి జీవించే సంస్కృతి సీమ పల్లెలకు మాత్రమే ప్రత్యేకం. అంతటి అనుబంధాన్ని తెంచుకునే దుస్థితి దాపురించింది రైతులకు. ఉరుముతున్న కరవు దెబ్బకు ఎడారి భూముల్లో ఎక్కడా కానరాని గడ్డి మొలక, తడారిన నీటి వనరులే కుటుంబ సభ్యుల్లాంటి వీరి అనుబంధాన్ని తెంచేస్తున్నాయి. ఎక్కడ పోయినా కూడా కొండలు కాల్చేసినారు. గడ్డి ఉరివే ఆడ చూస్తే గడ్డి లేదు. ఆడే గాని వర్షం లేక తాగేకి నీళ్లు లేవు, పసరానికి గడ్డి లేక ఎత్తుకొచ్చుకొని అమ్ముకున్నాను సార్. 22,000 కనకచ్చుకొని నాణేళ్లు పాలు పిండి దానికి మేపు కొండకచ్చి చేసి ఆపుకోలేక ఇప్పుడు ఎత్తుకొచ్చుకొని అమ్ముకుంటే వచ్చిన దాన్ని 7,500కు 8,000 కడుతున్నారు. 10,000 కానీ ఇచ్చిపోదాం అనుకున్నా సార్. శనగ వేసిన పంట పండల వానలేక పైర్లు కాలే కదా. ఇప్పుడు పంట వస్తే మళ్ళా ఇట్లా ముంగారు దాకా ఉండల్లా మేత అట్లా నెలక అయిపోయింది. ఇంకా అది ఇంటింటి ఏం చేసింది బయట కట్టేసి ఇంట్లో పోతే బ్యాన్ అడతాయి. మేతలు లేక నీళ్ళు లేక దాని నెలలకు పత్తి కట్టేస్తాము. జిల్లాలో 7 లక్షలకు పైగా గేదెలు, 10 లక్షల వరకు ఆవులు, ఎద్దులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిని మేపేందుకు రోజుకు 9,000 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం. ట్రాక్టర్ గడ్డి 10,000 వరకు పలుకుతోంది. అవసరమైన మేర గడ్డి అందుబాటులో లేకపోవటం, ఒకవేళ దొరికినా ధర ఎక్కువ కావటంతో రైతులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. దీంతో పశువుల గమనం కొట్టాల నుంచి వారాంతపు సంతల వైపు సాగుతోంది. అందుకే ఏ సంత చూసినా పశువులు మందలు మందలుగా కనిపిస్తున్నాయి. గడ్డేదానికి కొనేదానికే లేదు. ఏడ చుట్టుపక్కల దూరం పోతే 35 రూపాయలు గడ్డి కట్ట చెప్తాండారు. మేతలుంటే ఏంటికి అమ్ముకుంటాం మేము? గడ్డి కనాలంటే ఇప్పుడు కట్ట 22 కడుతుంది. రోజుకి 20 గంటలు ఎత్తే 20 గంటలు ఎన్నాళ్ళు వస్తుంది? కనీసం అంటే 4 గంటలని తింటది. రోజుకి 100 రూపాయలు ఖర్చు పెడితే ఆవుకి ఇంకే మనకి గిట్టేది ఎందుంటది? సంతల నుంచి పశువులన్నీ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇరుకు లారీల్లో కుక్కేసి తీసుకెళ్లేది కసాయి కత్తికి బలిచ్చేందుకేనని తెలిసినా మరో దారి లేదంటున్నారు వాటి యజమానులు. ఆరుగాలం సాగు పనిలో అద్దె చాకిరికెళ్లే పశువులు, ఆరుగాలం సాగు పనిలో అద్దె చాకిరికెళ్లే పశువులు మేత కరువై మొత్తుకు